ఉద్యోగాల కోసమని వెళ్లి థాయిలాండ్ కేంద్రంగా సైబర్ ఫ్రాడ్ కేసులో బందీలుగా మారి బలవంతంగా సైబర్ వెట్టి చాకరీకి గురవుతున్న వందలాది మంది భారతీయ యువతకు విముక్తి లభించింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ జోక్యంతో వీరందరినీ స్వదేశానికి రప్పించే ఏర్పాట్లు చకచకా జరుపుతున్నాయి. మొత్తం 540 మంది బందీలను గుర్తించగా వీరిలో తెలంగాణ అలాగే ఏపీకి చెందిన 42 మందిని గుర్తించారు. వీరందరినీ 270 మంది చొప్పున 2 విమానాల్లో తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. తొలుత వీరిని థాయిలాండ్లోని మైసోట్ పట్టణానికి తరలించిన అక్కడి అధికారులు అక్కడి విమానాశ్రయం నుంచి ఢిల్లీకి తరలిస్తున్నారు. ఉద్యోగాల కోసమని వెళ్లి థాయిలాండ్ కేంద్రంగా సైబర్ ఫ్రాడ్ కేసులో బందీలుగా మారి బలవంతంగా సైబర్ వెట్టి చాకరీ గురవుతున్న వందలాది మంది భారతీయ యువతకు విముక్తి లభించింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ జోక్యంతో వీరందరినీ స్వదేశానికి రప్పించే ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ లైన్ లో అందిస్తారు. రామకృష్ణ, ఇంగ్లాండ్లో చిక్కున్నటువంటి భారతీయులని ఈ రోజు రేపు కూడా కేంద్ర మంత్రి బండి సంజయ్ జోక్యంతో కూడా వారందరికీ విముక్తి లభించి వారందరినీ కూడా ప్రత్యేక విమానంలో ఇండియాకి తీసుకురాన్నారు. మొత్తంగా కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలో వెలుగు చూసినటువంటి ఒక ఘటన ఆధారంగా థాయిలాండ్ లో సైబర్ క్రైమ్ పేరిట అక్కడ బాధితులుగా ఉన్నటువంటి భారతీయులు దాదాపుగా 548 మందికి విముక్తి లభించినట్లయింది. మొత్తంగా రాను మారుతున్న కాలంలో సైబర్ క్రైమ్ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో సైబర్ క్రైమ్ అదేవిధంగా సైబర్ ఉద్యోగాల పేరిట కూడా మోసాలు ఎలా జరుగుతున్నాయనే దానికి ఈ యొక్క ఘటన ఉదాహరణ. కరీంనగర్ జిల్లాతో పాటు ఇక్కడ తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా చాలా మంది కూడా ఉద్యోగాల పేరిట మోసపోయినటువంటి యువత అక్కడ థాయిలాండ్కి వెళ్లి ఏదైతే సైబర్ నేరగాళ్ళు ఉన్నారో వాళ్ళలో చిక్కుకొని సైబర్ కేపుల్లో పనిచేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇది 1 సంవత్సరం నుంచి కాదు, దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి కూడా జరుగుతున్నట్టు సంతగా తెలుస్తుంది. అయితే కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం చెందినటువంటి ఒక యువకుడు ఎవరైతే మధుకర్ రెడ్డి ఉన్నారో వాళ్ళ తండ్రి లక్ష్మారెడ్డి గత నెలలో కూడా కరీంనగర్ లో ఉన్నటువంటి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ దగ్గరికి వచ్చి తన కొడుకు మధుకర్ రెడ్డి ఏదైతే అక్కడ థాయిలాండ్ లో చిక్కుకొని అక్కడ సైబర్ నేరగాళ్ళ వాళ్ళ చిక్కుని ఆయన బాధపడుతున్నారో అదేవిధంగా అతను హింసిస్తున్నారంటూ కూడా ఆయనకు మొరపెట్టుకోవడం జరిగింది. వెంటనే ఆయన అప్రమత్తమై భారత విదేశాంగ శాఖ ద్వారా దీనిపైన ఆరా తీయడం జరిగింది. అదేవిధంగా ఈ విషయమై కూడా ప్రత్యేకంగా భారత విదేశాంగ శాఖకి లేఖ రాయడం జరిగింది. దీంతో అప్రమత్తమైనటువంటి భారత దౌత్య కార్యాలయం థాయిలాండ్ మయన్మార్ లో కూడా అక్కడ దౌత్య కార్యాలయం కూడా అప్రమత్తం చేసి దీనిపైన ఎంక్వైరీ చేయగా ఇక్కడ దాదాపుగా భారతదేశం నుంచి సుమారు 540 మంది ఈ రకంగా ఉద్యోగుల పోరిట వెళ్లి అక్కడ మూతపోతూ కూడా ఏదైతే సైబర్ కేపుల్లో పనిచేస్తున్నటువంటి వారిగా గుర్తించడం జరిగింది. అక్కడ పోలీసులు వెంటనే రంగ ప్రవేశం చేసి కూడా వారందరినీ కూడా ఆర్మీకి అప్పచెప్పడం జరిగింది. అక్కడ ఏదైతే ఆర్మీ బేస్ క్యాంప్ లో ఉన్నటువంటి వారందరినీ నిన్న సాయంత్రం ఒక ఏదైతే ఫ్లైట్ ప్రత్యేక ఆర్మీ విమానంలో ఇక్కడికి ఇండియాకి తీసుకురానున్నారు. అదేవిధంగా ఈ రోజు సాయంత్రం మరొక ప్రత్యేక విమానంలో మరొక 270 మంది 2 దఫాలుగా 240 మందిని తీసుకొని కూడా ప్రత్యేక విమానాలు ఇక్కడికి రానున్నాయి. సో మొత్తంగా గత కొంతకాలంగా ఇక్కడ చిక్కుకున్న తమ వారు చిక్కుకొని అక్కడ వారి చేతుల్లో హింసకు గురవుతున్న పట్ల ఇక్కడ వారి తల్లిదండ్రులు అదేవిధంగా కుటుంబ సభ్యులు కూడా తీవ్ర ఆందోళనలు నెలకొన్నటువంటి నేపథ్యంలో వారికి విముక్తి లభించడంతో వారంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ చొరవ వల్ల జరిగిందని చెప్పేసి కూడా వారు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ.